మా పేరు జయరాం, మా ఊరు కర్నూలు. రంజాన్ సందర్భముగా అంతిమ దైవ గ్రంథములో వజ్రవాక్యములు అను గ్రంథము నుండి మాకు ఇవ్వబడిన వాక్యములు 33వ సూర 63వ ఆయత్, 43వ సూర 85వ ఆయత్. ప్రళయము గురించి అల్లాకే తెలుసు. 33వ సూర 63వ ఆయత్. ప్రళయము గడియ గురించి వారు నిన్ను ప్రశ్నించుచున్నారు కదా, ఆ సంగతి అల్లాకే తెలుసునని వారికి చెప్పు. నీకేం తెలుసు? బహుశా ప్రళయము అతి సమీపములోనే ఉందేమో. 43వ సూర 85వ ఆయత్. ఇంకా ఆయన గొప్ప శుభకరుడు, భూమి ఆకాశములలోనూ వాటి మధ్యలో ఉన్న సమస్త వస్తువుల మీద ఆధిపత్యము ఆయనదే. ప్రళయము గడియ గురించి జ్ఞానము కూడా ఆయన వద్దనే ఉన్నది. వివరము: ప్రళయము అంటే బయట కనిపించు భూమి, ఆకాశము, వాటి మధ్యలో గల గాలి, నీరు, అగ్ని అన్నీ చెలరేగిపోయి అన్నీ సర్వనాశనం అయిపోవడము ప్రళయము అని చాలామంది అనుకొనుచుందురు. బయట కనిపించు భూమి, ఆకాశము, గాలి, అగ్ని, నీరు అన్నీ మూడవ పురుషుడైన పరమాత్మ ఆధీనములో గలవు. పరమాత్మ ఆధీనములో ఉన్న ప్రతీదీ దేవుని సేవ నిమిత్తమే ఉన్నది. అందువలన బయట కనిపించు భూమి, ఆకాశము, గాలి, అగ్ని, నీరు ఎప్పటికీ ప్రళయము పొందవు. భూమి, ఆకాశము మొదలగు వాటి చేత శరీరము తయారగుచున్నది. శరీరము రెండవ పురుషుడైన ఆత్మ ఆధీనములో గలదు. శరీరము దేవుని సేవ నిమిత్తము ఉండునది కాదు. అందువలన శరీరములోని ఆకాశము, భూమి, వాటి మధ్యలోనున్న సమస్తము పూర్తి నాశనము అగు అవకాశము కలదు. శరీరము నాశనము అగుటనే గ్రంథములో ప్రళయము అని చెప్పియున్నారు. శరీరము నాశనమును చేయువాడు ఆత్మయే. శరీరము రూపములోనున్న ప్రకృతి ప్రళయము పొందినట్లు ఆత్మయే చేయుచున్నది. శరీరము నాశనము చేయువాడు ఆత్మయే. మరియు శరీరము మరణము పొంది ఎప్పుడు నాశనమగునో ఆత్మకే తెలుసు. ప్రళయము గురించి జీవాత్మకు ఏమీ తెలియదు. అందువలన ప్రళయము గురించి రెండవ ఆత్మ అయిన అల్లాకే తెలుసు అని పై వాక్యంలో అన్నారు. అందరికీ నమస్కారం.